నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పులివెందులలో ఓడారని జగన్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుందన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశారని ఆరోపించారు. నామినేషన్లు కూడా వేయనీయకుండా పాలించారని చెప్పారు. పులివెందుల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్ కు ఎక్కడిది? ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు బాధాకరం. ప్రజాస్వామ్యవాదులంతా ఆ వ్యాఖ్యలను ఖండించాలి. సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. జగన్ వైకాపా నేతలు ఇకనైనా అసెంబ్లీకి రావాలి. సమస్యలు అడగాల్సిన బాధ్యత ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు వస్తారో రారో ముందే స్పష్టత ఇవ్వాలి. వైకాపా అసెంబ్లీకి రాకుండా ప్రశ్నలు ఎందుకు వేస్తుంది? ప్రశ్నలు అడిగి సభకు రాకుండా సమయాన్ని వృధా చేస్తుంది. అసెంబ్లీకి రాకుండా ప్రశ్నోత్తరాలకు ప్రశ్నలు పంపుతామంటే కుదరదు, వస్తామంటే వైకాపాకు 2 ప్రశ్నలు కేటాయిస్తాం. రాకపోతే ఆ 2 ప్రశ్నలు ఇతర పార్టీలకు ఇచ్చేస్తామని అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ పౌరుడైన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వినొచ్చు. మనం గత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది చాలా అసహ్యంగా ఉందని వినడానికి కూడా. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటి సార్? ఇప్పుడన్నా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడా? ప్రజాస్వామ్య విలువలు ఏంటో అతనికి తెలుసా? ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు ఎలాగ ప్రవర్తించాలో తెలుసా? ఎలా మాట్లాడాలో తెలుసా? ఏమి తెలియదండి. అతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడండి. గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. నేను స్పీకర్గా వాళ్ళు మాట్లాడకూడదు, అది మాట్లాడుతున్నాను. నేను ఎలక్షన్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యంగా ప్రభుత్వం చేస్తుందంటారు. దౌర్జన్యం చేస్తే నేను కూడా సమర్థించను. కానీ ఆ రోజు ఎన్నికల్లో ఈ ప్రభుత్వంలో ఎన్ని ఎన్నికలు జరిగాయి? పంచాయతీ ఎన్నికల నుంచి, జడ్పీటీసీ ఎన్నికల నుంచి, ఎంపీటీసీ ఎన్నికల్లో అసలు నామినేషన్ వేయడానికి అవకాశం లేదు కదా. నామినేషన్ వేసి చేయడానికి వచ్చిన వాళ్ళు తరిమి కొట్టలేదు మీరు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి. హరే కృష్ణ హరే రామానుకో, నీ వయసు అయిపోయింది, ఈ వయసులో నెక్స్ట్ ఎలక్షన్లు ఉండవు. ఏమి నీకు మెంటలు వచ్చిందా, పిచ్చెక్కిందా ఏంటి? మాటలేంటి? ఇది పద్ధతి కాదు కదా. ప్రజాస్వామ్య విలువలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ప్రతి పార్టీకి కూడా ఒక ఏజెండా ఉంటుంది. కానీ నీ పార్టీకి ఏజెండా ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు, ప్రజలకి అర్థం అవ్వట్లేదు. అసలు నీ ఆలోచన ఏంటి అర్థం అవ్వట్లేదు. ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. కానీ మనం ఆలోచించవలసింది ఏంటి? మనం అధికారంలో ఉన్నప్పుడు 4 మంచి పనులు చేయాలని చెప్పి ఆలోచించాలి తప్పించి నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు, నేనే ఉండాలా, నేనే పరిపాలన చేయాలా, రాష్ట్రాన్ని మొత్తం తీసుకోవాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేవాళ్ళని చెప్పి ఆలోచిస్తే అది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. దీన్ని అందరూ ప్రజాస్వామ్యంగా ఆలోచించే ప్రతి వారు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ మనం చేస్తానంట. నేను ఆ సభ్యులు మరొకసారి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తానండి. రేపు మళ్ళీ 17-18 అసెంబ్లీ పడుతున్నాం కాబట్టి మీరు రెండయ్యా, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ప్రాంత సమస్యలను మాట్లాడమని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మీరు క్వశ్చన్లు వేసేస్తున్నారు. అవి మురిగిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. మీరు అసెంబ్లీకి రావట్లేదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి అండి, ఇది కాదు. అంచేత సభ్యులందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి, తప్పనిసరిగా క్వశ్చన్లు వేయండి. నేను అలర్ట్ చేస్తున్నాను మీకు 2 క్వశ్చన్లు, ప్రతిరోజు 2 క్వశ్చన్లు వస్తాయి. మీరు వచ్చే క్వశ్చన్లు మాట్లాడండి అసెంబ్లీలో, దానికి ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో విజయంతో అనంతపురంలో తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకున్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి కడప జిల్లా ప్రజలు టీడీపీకి విజయం కట్టబెట్టారని ఎంఎస్ రాజు అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసి జగన్ అహంకారానికి చెంపపెట్టుగా తీర్పు ఇచ్చారని చెప్పారు. రెడ్డి గారికి ఈ సందర్భంగా కాంగ్రెస్ 4 దశాబ్దాల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియంతృత్వంలో ఉన్నటువంటి పులివెందులకి ఈరోజు ఆగస్టు 15 ఒక రోజు ముందే స్వాతంత్రం వచ్చింది. గత 4 దశాబ్దాలుగా పులివెందుల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం కూడా లేకుండా నియంత్రించడం, దుర్మార్గంగా దాడులతో, బెదిరింపులతో, హత్యా ప్రయత్నాలతో, హత్యలతో పులివెందుల నియోజకవర్గంలో వాళ్లే ఓట్లేసుకొని గెలిచినటువంటి చీకటి సామ్రాజ్యాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు కూల్చివేయడం జరిగింది. పులివెందుల్లో 4 దశాబ్దాల తర్వాత ప్రజలు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఓటు వేయడం జరిగింది. ఓటు వేసి తనకు నచ్చిన అభ్యర్థిని గెలిపించడం జరిగింది. 4 దశాబ్దాల నియంతృత్వంపై
ప్రజాస్వామ్యం గెలిచిన రోజు, ప్రజల తీర్పు జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలకు, దుర్మార్గాలకి. గతంలో పులివెందుల ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగాయన్నారు. పులివెందుల ప్రజలకు స్వతంత్రం వచ్చిందని, వారు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకున్నారన్నారు. గతంలో నామినేషన్ వేయడానికి నాయకులు కూడా భయపడే పరిస్థితి ఉందన్నారు. ఈసారి మాత్రం స్వేచ్ఛగా నామినేషన్లు వేశారని వివరించారు. విద్య కేవలం ధనవంతుడికి కాదు, పేదలకు కూడా అందుబాటులో ఉండాలి. విద్య ఆ రోజు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ప్రోవెల్ల సత్కారం మహితమైన వారికి విద్యయే విద్యార్థి బుద్ధి కూర్చు అని అలా ఇలా ఇదొక దేవాలయం. ఇక్కడ ఎన్నో మంచి నాయకుల్లో ఇక్కడి నుంచి బయటకి ఉన్నారు. సో ఇక్కడ ఉపాధ్యాయులకి తెలివి ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకి అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా పర్వతీయ సంస్థానం కోన జాతి సజాతమైన జాతిని ఆది వంశ సమున్నతిని అంటాం. అంటే ఎక్కడైతే పిల్లలు చదువుకుని వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారో, అంటే వాళ్ళు కేవలం వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాదు, వాళ్ళు పుట్టిన ఊరికే తెలివి, వాళ్ళు పుట్టిన కుటుంబానికే తెలివి, పుట్టిన గడ్డకే తెలివి, ఊరికే తెలివి, అలాగే పుట్టిన జాతికే తెలివి, వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే తెలివి, వాళ్ళందరూ కూడా గర్వించే విధంగా వాళ్ళు తిరిగి ఇటు వాళ్ళు చదువుకున్న విద్యా సంస్థలకి వాళ్ళు రుణం తీర్చుకుంటూ, అలాగే సమాజ సేవలో కూడా వాళ్ళు సమాజం పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు విస్మరించకుండా వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు మరి అంత మంచి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే విద్య అన్నది అందరి వాకిట్లోకి ఎలాగైతే ప్రజల వద్దకు పాలన, అలాగే విద్య అన్నది కూడా పేద ప్రజలకు ముందుకు తీసుకొచ్చే మరి ఇక్కడ నుంచి ఉత్తీర్ణైన వాళ్ళు విద్యా సంస్థకు నేను చెప్పినట్టు అందరూ కూడా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి సమాజానికి కూడా మంచి పౌరులు కావాలి. ఏది ప్రజాస్వామ్యం నేను 40 ఏళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యం జరిగింది అన్ని వాళ్ళ అంటే వైసీపీ ఆరోపిస్తుంది కదా సార్. ఏంటి ఆరోపించేది? వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు అంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు. ప్రజాస్వామ్యంగానే జరిగింది ఎన్నిక. జనం వాళ్ళ కాళ్ళకి ఎలాగైతే జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం, అలాగే అక్కడ పులివెందులలో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది అందరికి. వాళ్ళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేశారు. 11 మంది. గత 30 ఏళ్లలో కడపలో ఎక్కడైనా స్వచ్ఛందంగా ఓటు వేసే పరిస్థితి లేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కనీసం నామినేషన్ కూడా వేసే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి రూల్ చేశాడు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు వేశారు. ప్రజాస్వామ్యం రుచి చూశారు. ఒక్క రాష్ట్రమే కాదు, పులివెందుల, ఒంటిమిట్ట కూడా కూటమి వైపే ఉన్నాయని ఈ విజయం ద్వారా తెలుస్తుంది. 6000 ఓట్లతో పులివెందుల జెడ్పీటీసీ మెజార్టీతో కైవసం చేసుకున్నాం. కూటమి ప్రభుత్వాన్ని పులివెందుల ప్రజలు స్వాగతం పలికారు. వైసీపీకి కనీసం డిపాజిట్ రాలేదని ఎద్దేవా చేసింది. ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వారెవరూ నష్టపోలేదు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయారని ఆరోపించింది. పోలింగ్ బూతులు మార్చామని గోల చేశారు. మార్చడం అనేది ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులను వారి సొంత పనులకు వాడుకున్నారు. పోలీసులను గౌరవంగా పనిచేసుకునే పరిస్థితి లేదని వంగల్పూడి అనిత పేర్కొన్నారు. సంస్కారం ఉన్నవాడి గురించి మాట్లాడితే మంచిగా ఉంటుందండి. సంస్కారం లేని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటే కనీసం నెక్స్ట్ జనరేషన్స్ కూడా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నా కూడా పెద్దవాళ్ళు ఎవరు ప్రోత్సహించే పరిస్థితులు కనిపించట్లే. నిన్న మొన్నటి వరకు పేర్ని నాని ఇదే పదాలు ఉపయోగించాడు ఒక మీటింగ్లో. ఉపయోగిస్తే నేనేమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి తిడతాడేమో, జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి సహించడేమో, తిడతాడేమో, తప్పు అతను మామూలుగా అనేసాడేమో, తప్పు కదా అని అంటాడేమో అని అనుకున్నా. నాకు బుర్ర తక్కువయ్యి. కానీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఇతను కూడా అదే మాట మాట్లాడతాడు. అంటే ఇదంతా ఒక స్క్రిప్ట్, తాడేపల్లికి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది అనుకున్నాం, కానీ ఎవడో రాసిస్తాడేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు స్క్రిప్ట్లు ఏమవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా రాసిస్తున్నాడా ఈరోజు? అంటే ఒక పేర్ని నాని లాంటి వ్యక్తి మాట్లాడితే ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి అతను ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంత ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అంత ఉంటుంది ఇతని వయసు చూస్తే. కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి అన్న పరిస్థితి కూడా అతనికి లేదా? మాకు అర్థం కాదు అదే. ఈరోజు అతను మాట్లాడినట్టు మేము మాట్లాడడానికి 5 నిమిషాలు పట్టదండి. మాకు మాటలు లేక కాదు, మాట్లాడడం చేత కాదు. మాకు సంస్కారం ఉంది. ఒక సీఎం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాలంటే మేము కూడా కొంచెం పరిధులు ఉంటాయి. కానీ 4 సార్లు సీఎం చేసిన వ్యక్తి, దగ్గర తండ్రి వయసు కన్నా ఇంకా ఎక్కువ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇంచుమించు తండ్రి వయసుతో సమకాలికులు, అటువంటి వ్యక్తి గురించి
మాట్లాడతారేంటి? ఈరోజు చావు పుట్టకలు అనేవి మీరో నేనో చెప్తే వచ్చేది కాదు కదా. అలా అనుకుని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాలూకా డెత్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తే దయచేసి అదే అర్థం చేసుకోవాలి. నోటికి వచ్చినట్టు ఎలా పడితే అలాగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉంటారు. ఏమనుకోద్దు మాట అంట. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగులు అన్నాడు 30 సంవత్సరాలు నేనే సీఎంని, 30 సంవత్సరాలు నేనే సీఎంని అని. ఏమయ్యారు? 11 సీట్లతో ఈరోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంతే తప్పించి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేయాల్సింది ఆ భగవంతుడు ప్లస్ ప్రజలు. అది భగవంతుడు ప్రజలు కలిపి నిర్ణయించేది. నువ్వెవరు నిర్ణయించడానికి, నువ్వెవరు చెప్పడానికి? ఈరోజు కృష్ణారామ అనుకున్న వయసులో మాట్లాడుతున్నారు. ఈరోజు బయటికి రమ్మడబ్బా, ఒకసారి బయటకు వచ్చి జనాలను చూడండి. ఎప్పుడు చూడు పరదాల మాటలన్నా అలా ఉండిపోవడం కాదు కదా. ఈరోజు బయటకు వచ్చి 24 గంటల్లో సుమారుగా 18 గంటలు అల్లు పెరగకుండా. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెదేపా విజయంపై ఆ పార్టీ నేత బీటెక్ రవి స్పందించారు. గతంలో పులివెందులలో ధైర్యంగా ఓట్లు వేసే పరిస్థితులు లేవన్నారు. ధైర్యంగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తాము ప్రజలకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. గతంలో పోలింగ్ కేంద్రాలకు రానియకుండా చేశారు. ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓట్లు వేశారు. జగన్ కు బుద్ది చెప్పరనే ప్రజల ఆలోచన. తెదేపా అమలు చేసిన పథకాలే పార్టీ విజయానికి దోహదం చేశాయని బీటెక్ రవి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా. అతనికి వచ్చిన సీట్లు వచ్చి 11. ఇక్కడ నామినేషన్లు ఎన్ని పడినాయి? పులివెందుల్లో 11, ఒంటిమిట్టలోనే 11 పడినాయి. అంటే ఇది దేవుని స్క్రిప్ట్. 11 నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కోల్పోవడం, ఇది దేవుని స్క్రిప్టు. ముఖ్యంగా ఈ విజయానికి ప్రధానంగా నేను 4 కారణాలు చెప్తా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఈ 14 నెలల్లో చేసిన మంచి పనులు, సుపరిపాలన. ఎందుకంటే మేము అందరం కూడా మా టీం అంతా కూడా ఎక్కడన్నా ప్రచారానికి పోయినప్పుడు అందరూ ఇళ్ళ దగ్గర ఉండాలని సాయంత్రం పూటే పోతా వచ్చినాం. ఎప్పుడు సాయంత్రం పూట పోయినా కూడా స్కూల్ పిల్లలు బడికంతా వచ్చి ఎప్పుడు మా ఎమ్మడే థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, మాకు అందరికీ తల్లికి వందనం వచ్చిందని మా వెంట తిరిగేటప్పుడే మాకు సుస్పష్టంగా అర్థమైంది ఈ ఎన్నిక మేము గెలవబోతున్నామని. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి 30 నుంచి 35 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పులివెందుల ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఓటు వేయలేదు. మేము ఓట్లు అడగనమైనప్పుడు సార్ మీరేమో ఓటు అడుగుతున్నారు, మమ్మల్ని ఆ రోజు వేయించారు కదా అని మమ్మల్ని అడిగేవారు. మేము నిర్భయంగా ఓటు వేస్తాం, ఫస్ట్ టైం మీరు స్వేచ్ఛగా పాల్గొనండి అని మేము వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన అవకాశం. ఇంకో పాయింట్, అందరూ కూడా ఇది వాళ్ళకు డిపాజిట్ కూడా రాలేదు. అంటే ఇది అని ఏదైనా చిన్న డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అది నేను చేస్తా ఇప్పుడు. ఎందుకంటే మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి సార్ ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు, ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసినాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు, అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్. మేము ఖచ్చితంగా ఆ కొవ్వును ఖచ్చితంగా కరిగిస్తాం, ఈసారి ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేస్తాం అని. ఇంకా అసలు నేనన్నా ఆయనకు అని చెప్తానా వాళ్ళు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ కుటుంబం 30 లక్షల రూపాయలతో ప్రభుత్వ మహిళా కళాశాలలో 3 అదనపు తరగతి గదులను నిర్మించారని చెప్పారు. గురువారం నూతన తరగతి గదులను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ డాక్టర్ శనక్కాయల అరుణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజ హితాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ కుటుంబం సాగిస్తున్న సేవా కార్యక్రమాలు మహోన్నతమని కితాబిచ్చారు. వైద్య రంగంలో ఆ కుటుంబం చేస్తున్న ప్రజా సేవ గురించి వివరించారు. తమ ఉన్నతికి దోహదపడిన సమాజానికి తిరిగి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనతో విరాళం అందించారన్నారు. ఇందుకు తాను చదువుకున్న కళాశాలను ఆమె ఎంచుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ దంపతులు, డాక్టర్ ఉమాశంకర్, డాక్టర్ రాజకుమారి, కళాశాల ప్రిన్సిపల్ జోష్నా కుమారి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మార్గదర్శులకే మార్గదర్శిగా నిలిచినటువంటి శనక్కాయల
అరుణ గారికి, ఉమాశంకర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఎందుకంటే ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాసేవకు నిరంతరం దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉంటూ వైద్య రంగంలో అనేక ప్రజలకు సేవలు అందిస్తూ ఒక పక్కన వైద్య రంగంతో పాటు సామాజిక స్పృహతో ఉమెన్స్ కాలేజ్కి సంబంధించినటువంటి బిల్డింగ్ దాదాపు 25 లక్షల రూపాయలతో ఈరోజు విరాళంగా అందించి బిల్డింగ్ కట్టించడం జరిగింది. నిజంగా మేడం చెనక్కాల అరుణ గారికి, అలాగే ఉమాశంకర్ గారికి, అలా ఫ్యామిలీ మొత్తానికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతో ఏదైతే సమాజం తమకు దోహదపడి ఉన్నత శిఖరాలను అధిరించడానికి ఏ విధంగా అయితే సమాజం తోడ్పడిందో అదేవిధంగా తిరిగి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. అటువంటి ఆలోచనతో తను మంత్రిగా చేసి ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఒక చక్కటి గుంటూరు నగర నిర్మాణంలో భాగస్వాములైనటువంటి అరుణ గారు ఈరోజు తను చదువుకున్నటువంటి కళాశాలకి తిరిగి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో 25 లక్షల రూపాయల విరాళంతో వాళ్ళ తనయుడు ఉమాశంకర్ గారి, అలాగే మేడం గారు రమాదేవి గారి సహకారం, రాజ్ కుమారి గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. వీళ్ళిద్దరు డాక్టర్ ఉమాశంకర్ గారు, రాజ్ కుమారి గారు నిరంతరం కూడా ఒక మంచి మనసుతో ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటారు. వారి హాస్పిటల్కి వచ్చిన ఏ చిన్న కార్యక్రమానికి కూడా ప్రజలకు అవసరమైనటువంటి దాంట్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఒక చక్కటి సిటిజన్స్గా భారతదేశంలో ఇటువంటి కుటుంబం నిజంగా ఆదర్శప్రాయం. వీరి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలు కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంటర్ పాస్ అయిన తర్వాత ఫస్ట్గా గుంటూరులోని ఉమెన్స్ కాలేజీలో చదువుకోవడం నాకు జరిగింది. 57 ఏళ్ల క్రితం నేను చదివినటువంటి కాలేజీకి ఏదైనా చెయ్యాలి అనేటువంటి కోరిక నాకు ఎప్పటి నుంచో ఉన్నది. అది నా కుమారుడు ఉమాశంకరు, రాజ్ కుమారి వల్ల అది ఈరోజు ఫుల్ఫిల్ అయింది. 30 lakhs తోటి 3 గదుల్ని స్కూల్ కాలేజీకి మేము డొనేట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తా ఉన్నారు, ప్రజలు ప్రభుత్వం అందరూ కలిసి పనిచేసి ఈ పోవర్టీని పోగొట్టాలి అనేటువంటి P4 అనే కార్యక్రమాన్ని మేము ఆదర్శంగా తీసుకొని ఈ రోజున ఉమెన్స్ కాలేజీకి మేము దీన్ని అంకితం చేయడం జరిగింది. నాది ఇవాళ బర్త్డే, అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుమారులు నేను అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేసుకుంటా ఉన్నాం. మరి మా డాక్టర్ గారు కూడా ఎంతో సహకరించి మాకు గౌరీశంకర్ గారు మాకు సహాయం చేశారు. ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా నేను చదివినప్పుడు ఎలా ఉన్నారో ప్రిన్సిపాల్ గారు, ఇప్పుడున్న ప్రిన్సిపాల్ గారు అట్లాగే ఉన్నారు. ఆవిడకి ఎప్పుడు కూడా పిల్లలకి ఏం చేయాలి, నేను ఇక్కడ పనిచేసినందుకు ఒక మార్క్ వేసుకోవాలి అనేటువంటి చాలా చాలా ఇది ఉంది ఆవిడకి, మేడం గారికి. ముఖ్యంగా మేడం గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను చదివినప్పుడు ఎలాంటి ప్రిన్సిపాల్ ఉన్నారో ఈ రోజున మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అటువంటి ప్రిన్సిపాల్ నేను చూస్తున్నాను. జ్యోత్స్న కుమార్ గారికి నా ధన్యవాదాలు. దాతగా ఇచ్చిన వాళ్ళకంటే కూడా తీసుకునే వాళ్ళు కూడా ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తికి నేను ఇచ్చామంటే మేము చాలా గౌరవపడుతున్నాం. రాబోయే కాలంలో పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచి వాళ్ళు అవ్వాలి. ఘర్ ఘర్ తిరంగా యాత్ర రేపు జరగబోతూ ఉంది. ఇవాళ వరకు చేస్తూ ఉన్నారు. నా కోరిక కూడా అది. నేను చిన్నప్పటి నుంచి కూడా జెండాలు పట్టుకొని నాకు 5వ క్లాస్ నుంచి కూడా పరిగెత్తేదాన్ని. ఈ రోజున మనకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైన సందర్భంలో మోడీ గారు ఇచ్చిన పిలుపుని తీసుకొని ప్రతి ఇంటి మీద కూడా ఒక జెండా ఎగరేయాలని కోరుకుంటున్నాం. కాలేజ్లో మేము P4 ఇనిషియేటివ్ ద్వారా ఇక్కడ ఈ ఫ్లోర్ అనేది కట్టడం జరిగింది. ఇది మెయిన్గా ఇక్కడ స్టూడెంట్స్ చాలా బాగా వాడుకోవాలని కోరుకుంటున్నాం. టీచర్స్ కూడా ఇక్కడ మార్గదర్శకంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్స్ అందరూ దీన్ని వినియోగించుకుంటారు. ఇక్కడ మా ఫ్యామిలీ శనక్కాయల ఫ్యామిలీ డాక్టర్ ఉమాశంకర్, డాక్టర్ గౌరీశంకర్ గారు, డాక్టర్ శనక్కాయల అరుణ గారు మేము అందరం కలిసి ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఇవాళ ఈ ఉమెన్స్ కాలేజ్ ఈ ఫ్లోర్ కట్టించింది. ఇవాళ ఉమెన్స్ కాలేజ్కి ఇచ్చేస్తున్నాం. ఇవాళ ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా అత్తగారు పుట్టినరోజు కూడా. సో ఇది రెండు కలిపి ఉంది కాబట్టి ఇది చాలా మంచి ఇంపార్టెంట్ డే మా ఫ్యామిలీలో అందరికీ. పులివెందుల ఒంటిమిట్ట స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన విజయాన్ని ప్రజల విజయంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అభివర్ణించారు. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. పులివెందుల ఒంటిమిట్టలో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన నేపథ్యంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైనాట్ 175 అంటూ
విర్రవీగిన జగన్ కు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారో అదే తీర్పును స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగిద్దామని ఎద్దేవా చేశారు. నియంతృత్వంపై ప్రజాస్వామ్యం విజయం సాధించినందుకు ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి విధంగా వై నాట్ 175 అంటూ విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి సైన్యానికి నిన్న జరిగినటువంటి ఎన్నికలు పులివెందుల కానీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. పులివెందుల ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ఎన్నికలుగా నిలిచినటువంటి ప్రతి అభ్యర్థి కూడా భయపెట్టేటువంటి క్రమంలో గత 20 సంవత్సరాల నుంచి పులివెందులలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా భయభ్రాంతులు గురి చేయకుండా స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగితే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితులు. ఆనాడు వై నాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయితే బుద్ధి చెప్పారో ఈరోజు తిరిగి స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి సొంత ప్రాంతమైనటువంటి పులివెందులు కానీ ఒంటిమిట్టు కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు శిరోధార్యం తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయడానికి ఒక ఇది తొలిమెట్టుగా మీ అందరం కూడా భావిస్తా ఉన్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన నూనె నరసింహం ధర్మసత్రం నూతన భవనాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు మహర్దశ పట్టిందన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం నూనె నరసింహం ధర్మసత్రం నిర్మించారని గుర్తు చేశారు. ధర్మసత్రానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ గుంటూరు ఉప కమిషనర్ కెబి శ్రీనివాసరావు, సహాయక కమిషనర్ బి మాధవి, సిహెచ్ శ్రీనివాసులు, ఎస్ మాధవరెడ్డి, చైర్మన్ రామ్ కుమార్, వ్యవస్థాపక ధర్మకర్త నూనె చంద్రశేఖర్, కొనకళ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ శనక్కాయల అరుణ జన్మదిన వేడుకలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను ఎమ్మెల్యేతో కలిసి డాక్టర్ అరుణ దంపతులు కట్ చేశారు. ఈ మేరకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ డాక్టర్ అరుణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఆమె పుట్టినరోజున వారి కుటుంబం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళాశాల అదనపు తరగతి గదులను ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ రాజీవ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. రెండు 2014-19 ఉపాధి హామీ పథకం బిల్లులో 176 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. 2014-19 గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాటి సర్పంచులు, వెండర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 26,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 6,000 అంగన్వాడీ బిల్డింగ్ల నిర్మాణం, 2,000 పంచాయతీల నిర్మాణం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాల నాడు చేపట్టడం జరిగిందని అన్నారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో అభివృద్ధి పనులు చేసిన వారికి అప్పట్లో బిల్లులు చెల్లించకపోవడంతో కోర్టు ద్వారా 2,600 కోట్లు తెప్పించి ఇవ్వడం జరిగిందని చెప్పారు. మరో 400 కోట్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి షరతులు లేకుండా ఈ ప్రభుత్వం 176 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు. నాడు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వారి ఖాతాల్లోనే నేరుగా ఈ నిధులు జమ చేస్తామని చెప్పారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2014-19 మధ్య ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నేతృత్వంలో గ్రామాల్లో దాదాపుగా 26,000 రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం, 6,000 పైగా అంగన్వాడీ బిల్డింగ్లు కట్టడం, 2,000 పైగా పంచాయతీ
భవనాలు నిర్మించడం, 300 పైగా మహిళా బిల్డింగులు నిర్మించడం, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేయడం అనేటువంటిది జరిగింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఆనాటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఆ గ్రామ సర్పంచ్ కావచ్చు, లేదా ఆ పని చేసినటువంటి వెండార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో నిర్దాక్షిణ్యంగా బిల్లులు నిలిపివేస్తే 2019 నుంచి 24 మధ్యన మేము అక్కడ హెచ్ఆర్డి చైర్మన్గా పార్టీ ఆఫీసులో ఉంటూ బాబు గారి ఆలోచన మేరకు ఆయన డైరెక్షన్లో కోర్టులకు వెళ్ళి కోర్టుల ద్వారా దాదాపుగా 2400 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లింపు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంకా ఒక 300-400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 300-400 కోట్ల రూపాయల్లో కూడా క్లియర్గా ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా పేమెంట్ చేయడానికి అనువుగా ఉన్నటువంటి 176 కోట్ల రూపాయలు చెల్లింపు చేసేటటువంటి విషయంలో మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి గతంలో నేను కూడా కమిషనర్గా పనిచేశాను కాబట్టి అందులో నేను కూడా భాగస్వామ్యమై మొత్తం మీద ఈ డబ్బులు తెప్పించి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 176 కోట్ల రూపాయలు దాదాపుగా 1000 మంది వెండర్స్కి పేమెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నట్లు అవుతుంది. చాలామంది అప్పులు పాలైపోయి భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో గ్రామంలో ఒక మంచి పని చేద్దామంటే రాజకీయ కక్షతో వైసీపీ చేసిన నిర్వాహకం వల్ల బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు కూడా చాలా జరిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ 176 కోట్ల రూపాయలు ఏవైతే వచ్చాయో వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించకుండా నేరుగా ఎవరైతే పనిచేశారో వారి ఖాతాలకే వేయాలని నిర్ణయించడం అనేది. గుంటూరు నగరంలో వర్ష ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో గురువారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించారు. వర్షం నీటి వలన ఇళ్లలోకి నీరు వచ్చిన చుట్టుగుంటలోని మురికిపేటలో నివాసితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు దగ్గరుండి చేపట్టారు. జీఎంసీ నుండి అండగా ఉంటామని బాధితులకు హామీ ఇచ్చారు. పునరావాస కేంద్రాలకు వెళ్లడానికి ఇష్టపడని కారణంగా వారికి మధ్యాహ్నం రాత్రికి భోజనం అందిస్తామని తెలిపారు. వర్షాలు కురవడం వలన డ్రైన్ ఓవర్ఫ్లో జరిగే లెవెల్లో ఉన్న మురుగునీరు మురికిపేటలోకి చేరింది అన్నారు. ఇప్పటికీ మురికిపేటలో రోడ్లు మంజూరు చేయడం జరిగింది. త్వరలో అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టి శాశ్వత ప్రతిపాదికన మురుగునీరు కాలనీలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నామని చెప్పారు. నగరంలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా జీఎంసీ కాల్ సెంటర్ 0863-2345-103కి కాల్ చేస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామని అన్నారు. మన గుంటూరులో ఇక్కడ మురిగిపేట చుట్టుగుంట సెంటర్ మురిగిపేటలో దాదాపు 120 ఇళ్ళు ఉన్నటువంటి స్లమ్ ఏరియా ఉంది. దీంట్లో ఒక 50 హౌసెస్ వరకు అది రోడ్ లెవెల్ కంటే బాగా లో లైన్ ఏరియాస్ ఉన్నాయి. సో దీనికి ఏంటంటే మనకు 3 రోజుల నుంచి కురుస్తున్న హెవీ రైన్స్ వల్ల ఆ పైనుంచి వచ్చే వాటర్ నల్లపాడు, ఏకగ్రహారం, సామల్ నగర్, ఇట్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏరియాస్ నుంచి వాటర్ అంతా కూడా హెవీగా రావటం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్ మాక్సిమం కెపాసిటీకి నుంచి ఓవర్ఫ్లో అయ్యి ఈ లో లైన్ కాలనీలోకి కొన్ని ఎంటర్ అవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, అంటే వాళ్ళ బంధువులు ఇళ్ళకి అట్లా వెళ్ళిపోయారు. కొంతమంది ఈ రోజు మరి ఒక సెంటర్ పెట్టి వాళ్ళు అక్కడ చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. వాళ్ళకి భోజనాలు అదంతా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే వాళ్ళ ఇళ్లలో నీళ్ళు ఏం లేవు. బట్ రోడ్డు మీద మాత్రం లో ఏరియాలో ఉంది కాబట్టి రోడ్డు మీద వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ డ్రైన్స్ అన్ని కూడా డీసిల్టేషన్ చేపించేసి ఆ వాటర్ అంతా కూడా ఈ డ్రైన్స్ లో కన్వర్ట్ చేస్తే తద్వారా ఈ డ్రైన్స్ నుంచి వెళ్ళిపోతాయి. మేబీ ఒక 2-3 అవర్స్ లో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేదానికి కావాల్సిన చర్యలు తీసుకున్నాం. జనాలు కూడా అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కాంటాక్ట్ చేశాము. మాకేంటంటే వాటర్ పోతే చాలండి, మాకు భోజనాలకు కానీ, ప్రిపరేషన్ కానీ, తర్వాత ఉండడానికి కానీ ప్రాబ్లం లేదని చెప్పారు కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ రావడానికి కూడా ఇష్టపడలేదు. మరోవర్ ఏంటంటే వీళ్ళు చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళు చాలా మంది కూలి పని చేసుకునే వాళ్ళు. వీళ్ళందరూ ఈ సిటీ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి వేరే చోట సైట్స్ ఇచ్చి
మీరు వెళ్ళిపోమ్మని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అలా కూడా వాళ్ళు సింపుల్ చూపించట్లేదు. రాబోయే రోజుల్లో వీళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేసి, ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఇబ్బంది. ఆ వాటర్ లో లయింగ్ ఏరియా కాబట్టి వాళ్ళ హౌసెస్ అన్ని కూడా కొంచెం ఫౌండేషన్ ఎక్కువ పెట్టుకొని చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ప్రాబ్లం లేదు. బట్ లో లయింగ్ ఏరియాలో ఉన్నటువంటి హౌసెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది కాబట్టి వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ చేసి వేరే ఎక్కడన్నా గా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సైట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి హౌసింగ్ లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.